ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరింది. 7గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందానికి ఎలాంటి విపత్తు కలగకుండా రంగంలోకి రోబోలను దించారు అధికారులు. మరోవైపు రెస్క్యూ టీంకు క్యాడవర్ డాగ్స్ సపోర్ట్గా ఉంటున్నాయి. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 7గురి కోసం 18వ రోజు రెస్క్యూ బృందాలు గాలించాయి. ముఖ్యంగా ఓ రోబోటిక్ బృందం సొరంగంలోకి ప్రవేశించింది. మంగళవారం ఉదయం రోబోతో 110 మంది రెస్క్యూ సిబ్బంది కూడా సొరంగంలోకి వెళ్లారు. సొరంగం లోపల నీరు, బురద పరిస్థితులు సవాలుగా మారాయి. దీంతో రెస్క్యూ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం రోబోలను మోహరించాలని నిర్ణయించింది. మార్చి 2న సొరంగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైతే సొరంగం లోపల రోబోల్ని ఉపయోగించాలని ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్న అధికారులకు సూచించారు. రెస్క్యూ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 7గురి వ్యక్తులను గుర్తించడానికి ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్, ఇతర బృందాలు పనిచేస్తున్నాయి. అటు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ రెస్క్యూ టీంకు సపోర్ట్గా ఉంటున్నాయి. హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించిన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వేల ద్వారా రెస్క్యూ సిబ్బంది అనుమానిత ప్రదేశాలపై ప్రయత్నాలను కేంద్రీకరిస్తున్నారు. 2 రోజుల కిందట టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించి వెలికితీశారు. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని పంజాబ్లోని అతని స్వస్థలానికి పంపారు. తెలంగాణ ప్రభుత్వం అతని కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందించింది. గుర్ప్రీత్ సింగ్ తో పాటు చిక్కుకున్న మరో 7గురు మనోజ్ కుమార్, సన్నీ సింగ్, సందీప్ సాహు, జగ్తాజెస్, అనూజ్ సాహు అందరూ జార్ఖండ్కు చెందినవారు. వీరిని గుర్తించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.